వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్, ఈరోజు గూగుల్ డేటా సెంటర్ అనేది 12 దేశాలకు కనెక్టివిటీ అయినటువంటి ప్రాంతం, 200 మంది మాత్రమే ఉద్యోగులు ఉంటారని వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఆ ఉద్యోగాలు చెప్పమంటా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు అసలు గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏదో నేను 1 మినిట్ చెప్తాను సార్. ఇందులో టెక్నికల్ ఇంజనీరింగ్ రోల్స్ ఉద్యోగాలు ఉంటాయి సార్. డేటా సెంటర్ టెక్నీషియన్ అని అంటారు సార్ ఒక ఉద్యోగం. ఇందులో ఇతని పని ఏంటంటే ఇన్స్టాలేషన్స్, ఈ సర్వర్ ఇన్స్టాలేషన్స్, సర్వర్ మెయింటెనెన్స్, ట్రబుల్ షూట్స్ చేస్తూ ఉంటారు సార్. ఆ తర్వాత హార్డ్వేర్ ఆపరేషన్స్ ఇంజనీర్ ఉంటారు సార్. డేటా సెంటర్ టెక్నీషియన్ కింద హార్డ్వేర్ ఆపరేషన్స్ ఇంజనీర్ ఉంటాడు. ఇతని పని ఏంటంటే డిజైనింగ్ అండ్ మేనేజింగ్ ది ఫిజికల్ సర్వర్స్, అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ సర్వర్స్ డిజైన్ చేస్తారు, అట్లాగే మేనేజ్ చేస్తారు సార్. ఆ తర్వాత నెట్వర్క్ ఇంజనీర్ ఉంటారు సార్. ఇంటర్నెట్ కనెక్టివిటీని, రౌటింగ్ ని, నెట్వర్క్ రిలయబిలిటీని ఇతను ఆ నెట్వర్క్ ఇంజనీర్ అనే అతను చూసుకుంటా ఉంటాడు. అతని తర్వాత సిస్టమ్స్ ఇంజనీర్ ఉంటాడు సార్. ఆ సిస్టమ్స్ ఇంజనీర్ లో ఇతను ఆపరేటింగ్ సిస్టమ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ అన్ని హ్యాండిల్ చేసేటువంటి చెప్పండి సార్. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని అడిగారు కదా సార్ వెంకటరెడ్డి గారు. సార్ ప్రేక్షకులకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. ఆ తర్వాత డేటా సెంటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇదే డేటా సెంటర్స్ లో గూగుల్ డేటా సెంటర్ లోనే ఉంటారు సార్. అతను ఏంటంటే ఆటోమేషన్ టూల్స్ బిల్డ్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఫెసిలిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఉంటారు సార్. గూగుల్ డేటా సెంటర్ కింద వీళ్ళందరూ ఉండేది. నువ్వు బిక్కమోహన్ అవసరం లేదు వెంకటరెడ్డి గారు, వినండి. కూలింగ్ స్ట్రక్చర్ ని వీళ్ళందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తూ ఉంటారు సార్. సింపుల్ పొలిటికల్ ఆర్గ్యుమెంట్ వద్దు. మనం చదువుకున్నారు కాబట్టి పొలిటికల్ ఆర్గ్యుమెంట్ వద్దు. మీరు ఇదిగోండి డేటా ఆపరేటర్లు, సిస్టమ్ ఆపరేటర్లు ఉద్యోగాలని చెప్పుకుంటారు కదా. పర్సనల్ వద్దునండి, అది చూపించండి. 1000 మంది ఉంటారు కదా సార్. సరే సరే, ఎంప్లాయీ వేరే కెమెరామెన్ కింద పనిచేసే రిపోర్టర్ అని ఉంటారు. అది కాదు, ఉద్యోగస్తులు. ఇది ఏంటి? ఇది మీరు గుర్తున్నటువంటి ఎంఓఏల ఉద్యోగాలే కదా. 200 మీరే ఇచ్చారు కదా. ఎన్విరాన్మెంటల్ హెల్త్ వంశీ ఖచ్చితంగా దీని మీద ప్రజలు తప్పుదో ఉద్యోగాలు రావని తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ఓకే క్లారిటీ ఇచ్చారు, కృష్ణాంజనేయులు గారు చెప్పారు. ఇంకా మళ్ళీ దాన్నే ప్రతిదీ రిపీట్ చేయడం అవసరం లేదు. 2-3 అవర్స్ దీని మీద విత్ డేటాతో మనం మంచి డిబేట్, బిగ్ డిబేట్ కండక్ట్ చేద్దాం షూర్గా. ఏంటి సోషల్ మీడియా ఏంటి చాలా ఇబ్బంది పెడుతున్నదని చెప్పి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందంటే ఏ అంశాల మీద? ఇవే సార్ చెప్తాం, ఈ విష ప్రచారాలే కదా. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. దాని మొదలు పెట్టారు. మన ప్యానల్లో అసలు ఇందాకే కదా సార్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వెంకటరెడ్డి కూర్చొని అబద్ధాలు చెప్తా ఉంటే మేము క్లారిటీ ఇస్తా ఉంటే మీరు అదర్ టాపిక్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు కదా, ఇది దానికి లింకే కదా. ప్రూఫ్ ఏదో మహాన పడేస్తే క్లారిటీ ఉండదుగా. వర్మ గారు మహానం, నా మహానం. గూగుల్ డేటా సెంటర్ ఏ ఉద్యోగాలు వస్తాయి? ఇప్పుడు కోడి ఉంటుంది కదా, ప్రభుత్వంతో కుదుర్చుకోలేదు. మైండ్ పని చేయకుండా మరి చదువుకున్నాడే, కంపెనీలు తెలియదు, తీసుకురాలేదు. సార్ 200 కాదు, ఇదిగో 2000 వస్తున్నాయి, ఇదిగో ఎంఓయూ కుదుర్చుకున్నాం, ఇదిగో ఇది కదా. నువ్వు 2000 వస్తున్నాయి, ఎంఓయూ కుదుర్చుకున్నావు, చేసి తీరుతా. ప్రపంచంలో ఒక సింగిల్ డేటా సెంటర్ మీద విష ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విష ప్రచారాలా? మాట్లాడుకుంటున్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని కూడా విష ప్రచారాలు చేస్తున్నారు. కుదుర్చుకున్నారు కదా, పైకి వెళ్ళి మరి ఢిల్లీ విష ప్రచారాలు కదా. నా వాయిస్ వెళ్లకుండా వెంకటరెడ్డి స్టూడియోలో ఉంటాడు కాబట్టి అతను వాయిస్ వెళ్తుంది. చెప్పారు కదా పదే పదే కదా, ఎందుకు మనం చర్చిద్దాం దాని మీద. ఇది ఇక్కడ అయ్యేది కాదు కదా, 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఇది మనం మీడియాలో విష ప్రచారం